వీడున్నాడంటావా ఇంట్లో? ఉండే ఉంటాడు ఈ టైంలో ఆడిపోతాడు కదా. పదాంప వస్తాడేమో నీళ్ళకి. పదా వీడే కూర్చున్నాడు. చందు రారా నీళ్ళకి పోదా. ఇప్పుడే పన్నాడు వాళ్ళసి అప్పుడే మీరు వచ్చినారు. నీళ్ళు తాగుతూ మా అమ్మ సిగ్గులాడుకుంటుంది. ఉండి బింది తీసుకుని వస్తా. ఏం బర్గెత్తున్నాడు ఓ ఈ బిందేది మా అమ్మ అసలు నీళ్ళు తెచ్చిమని చెప్తేనే కదా పదా. వీళ్ళమ్మ మేలురా. అయ్యి పోరిన దగ్గర ఎవరు లేరు. ఫస్ట్ నా బిందే. పక్కది బాబా నేను పెట్టుకోలా. ఎప్పుడు నా సెకండ్ బింది ఉందా కడుకుందాం బింది. తీసుకొని కడుగు అమ్మా. ఎంతసేపు మేమంతా ఉండలే. మా అమ్మ మేల్పా బిందె కడిగించుకుంది. మా అమ్మ కూడా కడిగింది. ఏం మా అమ్మ ఏమన్నా నచ్చిందా ఏమన్నా? మీరు అలానే గొడవపడేది. అయ్యా నుండ్రా కొడతానా. తిమ్మోతి సరేరా ఏమాటమా చెప్పుకోవాలి కానీ ఎంతైనా రైస్ లో పుట్టడం మన అదృష్టమే. ఎందుకంటావేంట్రా? ఆకలి తీర్చేది రైస్ ఒక్కటే కదరా. అందుకేనా రైతు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాజుగానే ఉంటాడు. అంతే కదా. జై రైతు పదం పదండి. ఓ విద్య రారా ఏంటి ఎలా ఉన్నావు? సూర్య తాతుండ్లా పుత్రే గారు మాట్లాడేది. అంతవరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతనే ఏమైందిరా? పంటలో నష్టం వచ్చిందని పురుగుల మందు తాగాడంటనే. ఏం మాట్లాడుతున్నావురా? మరి ఇప్పుడు ఎలా ఉందిరా? టయానికి ఇంట్లో వాళ్ళు చూడబట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. పంటలో నష్టం వచ్చిందని. పంటలో నష్టం వచ్చిందని తాగేస్తారా? ఈసారి కాకపోతే మళ్ళా సార్ వస్తుంది. ఇంత చిన్న విషయానికి అలా చేయడం తప్పు కదరా. భూమి తల్లి నమ్ముకున్నాడు కదా, అవన్నీ ఆలోచించారు. పంట ఈసారి కాకపోతే మళ్ళా సమస్య వస్తుందిరా. కానీ ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళా తిరిగి రాదు. ఈ విషయం ఎందుకు అర్థం కాదో ఏంటో. సర్లేరా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము. సరేపా. అయితే మేమంతా ఆడాం. ఇందాకేం చెప్పినాం? అందరం కలిసి ఆడదామన్నాం. సరే ఎవరికి వద్దు అని ఎవరైతే రిస్క్ మీద మైనస్ చేస్తారో వాళ్ళే ఆట. ఓకే ఇప్పుడు నేను పడల్లా. అమ్మో బాగా ఆడినావే. చూడండి ఇప్పుడు నేను వేస్తా. ఇదేంది ఇట్లా ఇప్పుడు చూడండి నేనేస్తే ఎలా పడుతుందో. చూద్దాం ఫస్ట్ ఆడు. అయ్యో దేవుడా పడాల స్వామి. తీసుకోనాగా ఇప్పుడు చూడి వాంచేస్తాను. పడింది తీసుకొని పడాలా. ఇది గుడ్డేటే. మనం కొడితే డైరెక్ట్ బొక్కలేకే హద్ది మనం. ఈ పిల్ల ఏం కొట్టట్లే. నన్ను ఎవరు తక్కువ చేయొద్దండి. సర్లేమ్మా. అప్పుడే అలా కొట్టాను. ఈసారి కానీ అలానే కొట్టాలి. ఇదేంది పక్కవాయా? పక్క కొడితే పక్క బొక్కలో పడుతుందా ఏమన్నా? నువ్వు రెడ్లో పెట్టుకొని స్ట్రైట్ కొట్టరా. ఇట్లా కొట్టు శిష్రా. రే ఉండండి. ఆ పిల్ల ఆట ఆ పిల్ల అని అండి. ఇప్పుడు నువ్వేమో విద్య కొట్టు. ఉండు పని నేను నొక్కుతాను. ఇక్కడ కూర్చుందాం రండి. నేను ఇస్తా ఉండు. సర్లే జాగ్రత్తగా పెట్టి నొక్కులు మునిద్దు. రే చందు వంటకి కొత్తిమీర తీసుకురా పోరా. సరేపా. అమ్మయ్యా బాగా నేతగా ఉంది. ఇదిగో విద్య. ఇదిగో ఈ కొత్తిమీరని సన్న తరుక్కొని కూరలో వేసేద్దాం. త్వరగా పెట్టి బా ఆకులు అవుతుంది. అబ్బా అయిపోయింది లేదా కాసేపు ఆగు. అబ్బా ఎంతగా కాలిందో. అబ్బబ్బబ్బా ఏం రుచి. శిష్రా ఇదిగో ఎంత బాగుందో. తీసుకో త్వరగా ఈ పాప స్పూన్ లేదా. అబ్బా ఎంత టేస్టీ ఉందో. అయిపోయింది. రేణుక బాగా ఆడుతున్నాం కదా ఇంటికి పోదామా? రేపు పదామా? పదం పా విద్య మళ్ళా బాగా ఆడుతున్నాం. రే చందు నేను టమోటాలా. నేను ఉల్లిగడ్డలు వేస్తా. నువ్వేం వేస్తావు? పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయలు వేసి నువ్వేం వేస్తావే? నిజంగానే వంట వేసి బాగా ఆడుకొని బాగా తిన్నాం. అబ్బబ్బబ్బా ఏం కష్టం విద్య. మీ దాంట్లో బందిపాలు మా దాంట్లో కాపేలేదు విద్య. మా నాయన బాగా మందులు కొట్టినారు రారా. అబ్బబ్బా ఎంత అదృష్టమంత్రాలు విద్య నువ్వు. అబ్బో విద్య ఊరికే ఉండండి. దిష్టి తగిలేను. అనవసరంగా పిలుచుకొచ్చిన ఇంకేం పోము. అవును వీడు ఇటు ఆడు. స్వర్గంలో ఉంది ఈడ. రారా పోయ్ ఈడ పల్లి చల్లగా ఉంది బా. పీకోకాయలు. వస్తానమ్మా. రామల్లా మెల్ల పడి సచ్చావు. అబ్బా ఈ కందికలు పీక్కుని ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటే ఉండదు చూడు. సామీరంగా స్వర్గమే. ఇంకా ఫస్ట్ పీక్కోలా. అన్ని మంచి మంచి కాయలు పీక్కోలా. నేను పీక్కుంటే ఇంకా ఆడే వెళ్ళిపోతాను. అంత దూరం పోకుండా నువ్వు వీడేందుకు ఇంకా రాలేదు. మీ చెట్లో కాయలు చదువుకుంటానండి. వాడే
నేనాగా నా చేతితో కూడా తిప్పరా ఆ, ఫస్ట్ నా చేతిలో తిప్పుకోలే నేను. ఛాయ జాగ్రత్తగా పట్టుకో. అయ్యి ఎంత బాగా తిరుగుతుందో ఉంది కదా. అవునే తెలిసి తిరుగుతుంది. రే నాగా నీకు జాతర అయితే నా తల మీద చెప్పరా. చేతిని తిప్పా నీ తల మీద తిప్పలేను కాచుకో. ఏరా ఏయ్ ఈడేయ్. రే వద్దురా. ఏరా, ఏయ్. ఓయమ్మ బొక్క రే పడుతుందేమో. మాట వరుసకంటే నిజంగానే ఎత్తనా కదరా రే. ఏరా బాగా తిప్పినానా? ఏందిరా తిప్పేది? అమ్మ నా కొడుక నా తల పగలు కొట్టేసినావు కదరా. మా అమ్మ కొమ్మలెక్కని రానిది కదా ఇంకోసారి ఆడుకోవా యాది వద్దు పదాం పాడి బావిన్నాడు తప్పైతే తప్పినాడు. నువ్వే కదా తిప్పమైంది, నాకు సంబంధం లేదు. నాకెంతండ్రా నేను బొంగర వాడు మా ప్రాణం మీదకి వచ్చింది కదరా నాయన. పా మీరేంతో మా అనకన్నా చూస్తున్నారు కారిపోతే కట్టు కడుతున్నాడు పా. ఆ, ముందు బ్యాండేజ్ తేపే. యాడా ఆ బండ్లో ఉన్నట్టుంది. విద్య ఇంకో కట్టండి పా కారు నీ తలకాయ అట్లా కాదు కట్టేది. సన్నగా ఇట్లనే సన్నగా పా. పా మళ్ళీ ఒరేయ్, మీరు నువ్వు గొడవ గమ్మున పడుతుంది ఉంటా స్వామి. కట్టండి పా ఫస్ట్ మీరు. అప్పో నువ్వు కడతానులే ఇలా. పైకి చూడరా. పాలు పోతుంటే బయట చూడు పోదాం పా. రారా. మా అమ్మ ఇంటికి రానిస్తుందో రానిదో. ఇదా అదే మళ్ళీ ఎందుకు విద్య నువ్వు సిస్టర్ వాళ్ళ ఇంటికాడికి రాలా? ఓ పోర వాళ్ళమ్మ పెద్ద తలకాయ తింటుంది అందుకే రాలా. రే నాగా ఈ రోజు ఎలాగైనా సరేరా మా బొంగరాలు తిప్పే నేర్పించిందేరా. ఇంకోసారి తినరా పోండి ఇంటికి పోయి. నువ్వు పోయి తినిపోతావు కదా. ఆ, అవునా? అయితే మీరే నేర్చుకోండి. రే 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 రే. రే 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 ఉమ్? నేర్పిరా. అయితే నాకు ఎదురు చెప్పకూడదు. సారీ చెప్పండి. సారీ. పదండి. ఈ అప్ప ఏమైనా పడదా మనం ఆ, అట్టనే ఉంది బిల్లెప్పిస్తున్నాడు. ఏంది కొనుక్కుంటున్నారు? ఆహా, ఏమీ లేదు. ఎప్పుడు వస్తావు ఎప్పుడెప్పుడు నేర్చుకున్నావా అని. పండి. బాగా నేర్పినావా? రే చందు నీకు తిప్పేది వస్తుంది కదరా. కింద తిప్పేకి వస్తుంది పా, చేతిలో తిప్పేకి కాదు. అందుకే వాడిని అడుగుతాను ఇది. ఆహా సర్లే రాండి. ఇదిగో నీట్గా ఇట్లా బిర్రగా చుట్టండి. చుట్టిన తర్వాత ఇట్లా పట్టుకోండి. ఆ, సరే ఇట్లా పట్టుకొని కిందకి ఇట్లా. అది అంతే సింపుల్. మీరు కిందకి విసిరితే అయిపోయి అదే తిరుగుతుంది. ఆ, విద్య నువ్వు వచ్చి తిప్పుదురా. అమ్మా అది కొత్త మోడలమ్మా. మా డాడీ ఎక్కినారు. ఏ భలే ఉంది. పాప నాకే ఒకసారి ఇప్పుడు చూడు నేను ఎలా కలుస్తాను. ఏ, నాకు ఇచ్చేది అన్నీ అయిపోతాయి. పట్టు పట్టు. ఇది పెట్టుకోరా. ఆ, ఇటు ఇవ్వు. అట్లే ఇవి తిరిగి పెట్టినవి కూడా ఉన్నాయి. సిస్టర్ ఒకసారి ఒక్కసారి. ఆ, ఒకే ఒక్కసారి. సరే రా కూర్చుందాం రా. కూర్చుందాం రా. ఏంటి కొత్త మాటలు భలే ఉన్నాయి కదా. భలే ఉన్నాయి. ఏ పాప నువ్వు యారు కాల్ చేసినావా? మాకు తెలియకోకుండా కాల్చినావు కదా నువ్వు. ఒకసారి ట్రై చేస్తున్నా. అది ఎందుకు నాకు తెలియదు. అమ్మా ఒరే అమ్మయ్యా వచ్చేస్తే తీసేకేం తీసిన ఇదేలా పా పెట్టేది. రే ఉమ్, అట్లా ఇరా పట్టు తీసుకోపా. ఛాయ ఎంత తెలివైందో. ఇట్లా బయది. ఏ చూసినారా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ఏం పెట్టాలా? అమ్మో నాకు కూడా వచ్చే మొగ్గను పెట్టేది. ఏ, రిహార్స్ అంటావా? అబ్బా ఇప్పుడు ఉంటుంది చూడు ఎవరి చేతి తింటారో చూద్దాం. ఆ, చూసుకుందాంలే. ఫస్ట్ మాట్లాపి రెండు ఆడదాం. ఆ చూద్దాం చూద్దాంలే. ఏయ్. ఆ, ఏంటి స్మెల్? అమ్మా ఏంటి దగ్గర ఏదో బ్యాడ్ ఆర్డర్ వస్తుంది. ఈ మధ్య స్వెట్ ఎక్కువగా వస్తుంది. మేబీ దాని వల్లనే స్మెల్ అనుకుంటా. ఇదిగో ఈ డియోడ్రెంట్ యూస్ చేయమా? ఆ? ఏంటి ఫార్మసీ నేషనల్ డియోడ్రెంట్ రోలాన్సా? ఇందులో 3 ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి. స్వీట్ సమ్మర్, ఫ్లోరల్ సన్సెట్ అండ్ ఫ్రెష్ బ్లాసమ్. నేను యూజ్ చేసినది ఫ్రెష్ బ్లాసమ్. దీన్ని కొత్తగా లాంచ్ చేశారు. ఇది 95% నేచురల్ ఇంగ్రీడియంట్స్ ని అలాగే 5% ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ని కలిగి ఉంటుంది. అలానే దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీగా ఉంటుంది. అలాగే మన స్కిన్ దగ్గర కూడా ఈజీగా స్మెడ్ చేయబోతుంది. ఇందులో అల్యూమినియం ఉండదు, ఫ్రీ ఆఫ్ ఆల్కహాల్ అలాగే అమిలాక్సిన్ వచ్చే బ్యాడ్ ఆర్డర్ ని ఇది బీట్ చేస్తుంది. ఇది సైంటిఫికల్లీ ప్రోవెన్ కూడా. చాలా మందికి స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్సెస్ అసలు నచ్చదు, హెడ్ఏక్ వస్తుంది. బట్ దీని ఫ్రాగ్రెన్స్ మైల్డ్ గా ఉంటుంది. దీన్ని అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఏంటి మరి మీకు కూడా కావాలా? ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ అనేది 2 hours లో రీచ్ అవుతుంది. సో గైస్ ప్రోడక్ట్ ఇస్ ఎక్స్క్లూజివ్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, amazon.com. ఓయమ్మ ఫస్ట్ విషయం విద్యకి చంద్రకి చెప్పేసేయాలి. వాళ్ళు ఎప్పుడు మాకంటే ముందు ఉండాలి అనే విషయాల్లో. విద్య ఏ ఛాయ ఏమైంది? కుక్కలు ఏమన్నా దొరికిపోతున్నాయా? నీ కులుజోబ్ రాపు ఆ పల్లె బ్యాగ్ చూడు అది దానిలో ముందు ఉంటారు. ఇది ఏం చెప్పాలనుకుంటుంది? ఛాయా, చదువులో తప్ప. ఆ నిజమే. కానీ ఇంతకు ఏం జరిగింది పా? ఏం జరిగిందా? మనకు అసలు పండగలే గుర్తుండవు. దగ్గరలో దీపావళి వస్తుంది. ఆ పల్లవి బ్యాచాలేమో టబాకాయలు కూడా కొనుక్కున్నారు. కానీ మనకు ఆ విషయమే తెలీదు. కదా? అవును, తీసుకొని మర్చిపోయినాము.
అయ్యో మనము చదువు ఆటలో పడి మర్చిపోయామే. వాళ్ళకి పనుల పాటలే కదా, అందుకే గుర్తున్నాయి వాళ్ళకి. ఆ? అవునా నిజమే. రే చందు, మనం లేట్ అయినా పర్వాలేదురా. నేను పెద్ద స్థలం తీసుకొద్దాము. చుచ్చుబుడ్లు కాకరపూలు కాదు, చుచ్చుబుడ్లు కాకరపూలు కరెక్టే. నీ తలకాయలే చుచ్చుపుడ్లు కాకరపూలు కాదు, చుచ్చుపుడ్లు కాకరపూలు. నీ తలకాయలే చుచ్చుపుడ్లు కాకరపూలు. ఆహా కాకరపూలు, ఆహా చుచ్చుపుడ్లు కాకరపూలు. మీ ముగ్గురు తరకాలేండి చుట్టూ కాకరపూలు. ఛా!